ఒక సాయంత్రం గోకులానికి ఒక అగ్ని ఉగిరించే రాక్షస డ్రాగన్ దాడి చేసింది. అది నిప్పు చిమ్ముతూ గ్రామాన్ని కాల్చివేస్తోంది. గ్రామస్తులు భయంతో పరిగెత్తుతూ కృష్ణుడిని పిలిచారు. కృష్ణుడు నీలివర్ణమైన మల్లిక పువ్వులాంటి కురులున యువకుడు పసుపు ధోతి ధరించి తలపై నెమలీకన పెట్టుకుని ధైర్యంగా ముందుకు వచ్చాడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో మనం ఏఐని యూజ్ చేసుకుని ఏదైనా 3D యానిమేషన్ స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు మనకు మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కన్సిస్టెంట్ క్యారెక్టర్. సో మనం ఎవ్రీ టైం స్టోరీ క్రియేట్ చేసేటప్పుడు ఇమేజెస్ అనేది కన్సిస్టెంట్గా ఉండవు. ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్. సో ఈరోజు వీడియోలో ChatGPTని యూజ్ చేసుకొని కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ ఇమేజెస్ ఎట్లా జనరేట్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ప్లోర్ జీపీటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కన్సిస్టెంట్ ఇమేజెస్ అని టైప్ చేయండి. ఇది కన్సిస్టెంట్ ఇమేజ్ స్టోరీ టెల్లర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ చాట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి. ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే ఇచ్చాను, సింపుల్ ప్రాంప్ట్ ఇది. తర్వాత ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ChatGPT ఏం చేస్తుందంటే మనకు ఒక 120 క్యారెక్టర్స్ తోటి ఒక స్టోరీ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ తర్వాత మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసింది అప్ టు 8 వరకు. సో ఇక్కడ 8 ఇమేజ్ ప్రాంప్ట్స్కి మనకు 8 ఇమేజెస్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతున్నాయి. చూడండి, ఫస్ట్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. సెకండ్ ప్రాంప్ట్. సో ఈ ఆప్షన్లో అంటే ChatGPTలో హిడెన్ ఫీచర్స్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ ఆప్షన్స్ గురించి చాలామందికి తెలియదు. సో మీరు ChatGPT ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ జీపీటీస్ ఓపెన్ చేయండి. వాటిలో మనకు కావాల్సిన చాలా హిడెన్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో చూడండి, నేను జస్ట్ ఒక స్టోరీ ఇచ్చాను. స్టోరీ ఇమేజెస్ ప్రాంప్ట్స్ ఆటోమేటిక్గా ChatGPT క్రియేట్ చేసేసింది. సో ఇది ఫస్ట్ ఇమేజ్ అండ్ సెకండ్ ఇమేజ్, థర్డ్, ఫోర్త్. సో ఇట్లా మీకు అప్ టు 8 ఇమేజెస్ వరకు మనకు క్రియేట్ అవుతాయి. సో మనకు స్టోరీ క్రియేట్ అయింది, ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి. సో ఇట్లా ఇమేజెస్ అన్నీ క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు ChatGPTకి మనకు ఒక ప్రాంప్ట్ ఇద్దాం. ఏంటంటే స్టోరీ మొత్తము సింపుల్ తెలుగులో క్రియేట్ చేయమని. సో ఇప్పుడు మనకు తెలుగు స్టోరీ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనము ఈ స్టోరీకి వాయిస్ ఓవర్ క్రియేట్ చేద్దాం. సో వాయిస్ ఓవర్కి వచ్చేసి మీకు బెస్ట్ వెబ్సైట్ లూసిడ్ TTS అని చెప్పి ఈ వెబ్సైట్ అయితే మీకు ఇప్పటివరకు అవైలబుల్ ఉన్న అన్ని వెబ్సైట్లలో టాప్ వెబ్సైట్. ఇందులో మనకు 90% రియలిస్టిక్ వాయిస్ అయితే జనరేట్ అవుతుంది. సో కాపీ చేసుకున్నాను. ఇక్కడ వాయిస్ ఓవర్స్ ఉన్నాయి. దీంట్లో మీకు ఏ వాయిస్ అయితే రియలిస్టిక్గా మంచిగా అనిపిస్తుందో ఆ వాయిస్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో భవేష్ అనే వాయిస్ అయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఆడియో పైన క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఆడియో అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత మనం డౌన్లోడ్ చేయాలి. ఒక సాయంత్రం గోకులానికి ఒక అగ్ని ఉగిరించే రాక్షస డ్రాగన్ దాడి చేసింది. సో వాయిస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. ఆడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. సో వాయిస్ ఓవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇమేజ్ టు వీడియో, హైలో తర్వాత వీడియో ఉంది. సో వాయిస్ ఓవర్ క్రియేట్ అయిన తర్వాత మనము ఇమేజ్ నుంచి వీడియోలో కన్వర్ట్ చేయాలి. దానికి hailu.com అండ్ తర్వాత video.com ఈ 2 వెబ్సైట్స్ యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఇమేజ్ టు వీడియో అని ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మనం ఏవైతే డౌన్లోడ్ చేసామో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏవైతే ప్రాంప్ట్స్ ఉంటాయో ఆ ప్రాంప్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ ప్లేస్లో పేస్ట్ చేయండి. సో ఇక్కడ క్రియేట్. సో ఈ విధంగా video.comలో ప్రతి ఇమేజ్ నుంచి మనం ఒక వీడియో అయితే క్రియేట్ చేయాలి. ఇట్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ఎడిటింగ్ యాప్ తీసుకోండి. అంటే మీరు CapCut కానీ ఫిల్మోరా కానీ తీసుకొని ఆ వీడియో క్లిప్స్కి ఆడియోని యాడ్ చేస్తూ కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయండి. సో ఇట్లా ఎడిటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని అయితే సేవ్ చేయండి. ఈ విధంగా మీరు ChatGPTలోని బెస్ట్ ఫీచర్స్ అయిన ఎక్స్ప్లోర్ జీపీటీస్ని యూజ్ చేసేసి కన్సిస్టెంట్ ఇమేజ్ స్టోరీ టెల్లర్ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఆప్షన్ ద్వారా మనం ఒక మంచి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సింపుల్ స్టెప్స్లో మీరైతే క్రియేట్ చేయొచ్చు. ఈ ఆప్షన్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనము ప్రాంప్ట్కి సంబంధించిన అన్ని ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. జనరల్గా మనకు ChatGPT అనేది 3 to 4 ఇమేజెస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ ఇమేజెస్ క్రియేట్ చేయదు. కానీ ఈ ఎక్స్ప్లోర్ జీపీటీలో ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు మల్టిపుల్ ఇమేజెస్ అయితే జనరేట్ చేయొచ్చు. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇది. ఈ విధంగా మీరు 3D యానిమేషన్ స్టోరీస్, మైథాలజీ కంటెంట్, డిఫరెంట్ యానిమేషన్ స్టోరీస్ అయితే మీరు క్రియేట్ చేయొచ్చు. సో దీనికి కావాల్సింది మనకు ఒక ప్రాంప్ట్, తర్వాత ఇమేజ్ టు వీడియో కన్వర్షను, తర్వాత ఎడిటింగ్.
ఈ సింపుల్ స్టెప్స్లో మీరు ఒక మంచి వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు.